హలో మధు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం బాండ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో, బాండ్స్ ఏంటంటే మార్కెట్‌లో తక్కువ రిస్క్‌లో బాండ్స్ ఏమేమి ఉన్నాయి? సో, అది ఎంతవరకు సేఫ్ అని అంటారు? బాండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు రేటింగ్‌ని బట్టి తీసుకోవాలి ఎప్పుడైనా సరే. చాలామందికి ఈక్విటీతో పాటుగా కొంత పోర్ట్‌ఫోలియో అనేది డెట్‌లో కూడా క్రియేట్ చేసుకోమని చెప్తాం కదా! ఎమర్జెన్సీ పర్పస్‌లో చేసుకునేవాళ్ళు. ఎమర్జెన్సీ ఫండ్ కోసం 6 మంత్స్, 1 ఇయర్ ఎక్స్‌పెన్సెస్ కోసం. అలాగే కొంతమందికి ఈక్విటీలో ఒక 70% పెట్టాము. ఇప్పుడు 30% వరకు డెట్ ఫండ్స్‌తో పాటుగా ఇంకేమైనా ఆప్షన్ ఉందా అంటే యెస్, డెఫినైట్‌లీ ఉంది. బాండ్స్ అనేవి ఇట్స్ లైక్ ఎఫ్‌డి. కాకపోతే బాండ్స్‌లో మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు తీసుకున్న రిస్క్‌ని బట్టి. ఇక్కడేంటంటే మోస్ట్‌లీ ఏ ప్లస్ గాని, త్రిబుల్ ఏ గాని ఈ రేటింగ్ ఉన్న బాండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. అలా చేసినప్పుడు లేటెస్ట్‌గా కొన్ని రకాల ఎన్‌సీడీలు గూడా వస్తాయి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. ఈ ఎన్‌సీడీస్ ఏంటనంటే మీకు 9.5 వరకు, 9.7 వరకు కూడా రిటర్న్ అనేది గ్యారంటీ రిటర్న్ అనేది ఇస్తాయి మీకు. అందులో మీరు మంత్ ఆన్ మంత్ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. లేదా క్యుములేటివ్ ఇంట్రెస్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు కొంతకాలానికి మనకు అమౌంట్ స్టోర్ చేయాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకోవాలి. బట్ రిస్క్ ఎలాంటిది తీసుకోవద్దనుకున్న వాళ్ళకి, అలాగే ఈక్విటీతో పాటుగా ప్యారలల్‌గా పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకునే వాళ్ళకి బాండ్స్ అనేది ఒక గ్రేటెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఆబ్వియస్‌లీ ఇట్ ఈస్ టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే పెద్ద బెనిఫిట్ అనేది ఉండదు. మీకు టాక్స్ స్లాబ్ తక్కువ ఉన్న వాళ్ళకైతేనే ఇది యూజ్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఇది టాక్స్ రేట్ యువర్ టాక్స్ స్లాబ్. ఇట్ ఈస్ లైక్ ఎఫ్‌డి ఓన్లీ. బట్ ఎఫ్‌డిలో మీకిచ్చే 6%లో మళ్ళీ 30% టాక్స్ కట్ అయిపోతది. బట్ బాండ్స్‌లో మీకు 9% వరకు ఇస్తున్నారు కాబట్టి డెఫినైట్‌లీ అదొక మంచి ఆప్షన్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఇన్స్ మన కాంపౌండింగ్ ఏమైనా అవుతదా సార్? ఇక్కడ లేకపోతే ఏదైతే మార్కెట్ వాల్యూ ప్రకారంగానే ఉంటదంటారా? ఓన్లీ మార్కెట్ వాల్యూయే. ఎలాంటి అప్రిషియేషన్ ఉండదు. ఓకే. ఇందులో మీకు వాల్యూ అనేది అస్సలు అప్రిషియేట్ అవ్వదు. ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్‌లో మాత్రమే అప్రిషియేషన్ అనేది జరుగుతుంది. అందులో కూడా ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ విచ్ కైండ్ ఆఫ్ స్కీమ్ యూ సెలెక్టెడ్. బట్ బాండ్స్‌లో ఏంటనంటే జనరల్లీ సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దీన్ని. అంటే ఈ సేఫెస్ట్ అనుకోనా? సేఫెస్ట్ అంటే అండి. రిటైర్మెంట్. రిటైర్మెంట్ ఆ తర్వాత ఒక ఫిక్స్డ్ ఇన్‌కమ్ తీసుకోవాలి. ఇప్పుడు 9% అంటే ఇప్పుడు 2 సీఆర్ పోర్ట్‌ఫోలియోతో వాళ్ళది ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ పర్పస్ 2 సీఆర్ వచ్చింది. ఉన్న పళంగా ఈక్విటీలు పెట్టమంటే ఎవరు కూడా పెట్టలేరు. అవును. మనం డైవర్సిఫికేషన్ చేసినప్పుడు ఒక 50,00,000 వరకు రెగ్యులర్ ఇన్‌కమ్‌లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్‌డబ్ల్యూపీ స్టార్ట్ చేయాలి మనం. హెచ్‌డబ్ల్యూపీ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేయాలి ఈక్విటీ మార్కెట్ నుంచి అనంటే మీ పోర్ట్‌ఫోలియో బ్లీడ్ అయిపోతది. అలా గాకుండా దీన్ని బాండ్‌లో పెట్టేసి బాండ్ నుంచి వచ్చే 9%, 10% రిటర్న్ ఏదైతే ఉంటుందో, ఆ రిటర్న్ మనం తీసుకోవడం వల్ల మార్కెట్ అంటే నార్మల్‌గా ఇలాంటి మార్కెట్‌లో దాదాపు హెచ్‌డబ్ల్యూపీ తీసుకున్న వాళ్ళు బాండ్ రూపంలో డెట్ ఫండ్స్ రూపంలో పెట్టుకుంటే వాళ్ళకి రిస్క్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఈ బాండ్స్‌లో గూడా మళ్ళీ మనం ఎన్‌సీడీ రూపంలో మీరు ఎంటర్ అయినట్టయితే కాస్త రిటర్న్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ఆల్రెడీ లిస్టింగ్ అయిన బాండ్స్‌లో అయితే మీకు రిటర్న్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎన్‌సీడీలో వస్తాయి అప్పుడప్పుడు. అప్ టు పర్టిక్యులర్ విండో ఉంటుంది. మనకు తెలిసిన అడ్వైజర్‌కి మీరు అడిగినట్టయితే ఆ ఎన్‌సీడీ విండోస్ వచ్చినప్పుడు అది కూడా క్వాలిటీ రేటింగ్ చూసుకోవాలి ఏదైనా సరే. రేటింగ్స్ ప్రకారం పెట్టాలి. ఎందుకంటే డిఫాల్ట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది. సో, ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఏంటనంటే మీకు ఒక పర్టిక్యులర్ టైంలో మనకింత రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకునే వాళ్ళకి, అండ్ మన పోర్ట్‌ఫోలియో అసలు నెగెటివ్‌లోకి వెళ్ళొద్దు అనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ లాగుంటుంది. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్‌కి అండ్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌కి 2 రకాలు ఉపయోగపడుతుంది ఇది. సార్, ఇక్కడ మనం డెట్ ఫండ్స్ గురించి డెట్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయంటారా? మీ ప్రకారం ఉన్న పాస్ట్ హిస్టరీ చూసుకున్నట్లయితే. డెట్ ఫండ్సా లేకపోతే బాండ్సా? మీరేమంటారు? బాండ్స్ అనేవి డెఫినెట్‌లీ డెట్ కంటే బెటర్ రిటర్న్ జనరేట్ చేస్తాయి. ఓకే. డెట్ ఫండ్స్ అనేది కంప్లీట్‌గా మీకు డైవర్సిఫై అవుతది. ఇప్పుడు అక్కడైనా బాండ్స్ తీసుకుంటాడు. బట్ అక్కడ వెరీ సేఫెస్ట్ బాండ్స్‌ని తీసుకొని దాన్ని డైవర్సిఫై చేస్తాడు మీ ఫండ్‌ని. సో, దానివల్ల ఏమవుతుందనంటే మీ ఫండ్ యొక్క రిటర్న్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. వెరీ సేఫెస్ట్ తీసుకున్నప్పుడు రిటర్న్ తగ్గిపోతా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ బాండ్స్ ఎన్‌సిడీలో కొంచెం మనకు తెలిసి ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ నుంచి తీసుకున్నట్టయితే డెఫినెట్‌లీ ఒక 2-3% అంటే వేరియేషన్ అనేది ఉంటుంది. మనం డెట్ ఫండ్ నుంచి 7 కంటే బిలో 6.5 ఆ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తే డెట్ ఫండ్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. ఎందుకంటే అది ఆల్‌వేస్ లిక్విడ్ గదా! ఇప్పుడు బాండ్స్‌లో మీరు ఒక 3 మంత్స్ తర్వాత సెల్ చేయాలనుకుంటే మేబీ మీరు కొన్న వాల్యూ కంటే తక్కువ అమ్మే ఛాన్స్ ఉంటుంది. బట్ డెట్ ఫండ్‌లో మీకు ఆ ఛాన్స్ అనేది దాదాపు అసలు ఉండదు. డెట్ అనేది కంప్లీట్‌లీ ఇంక మీకు క్యాష్ రూపంలో ఉన్నట్టే ఉంటుందది. బాండ్స్‌లో మళ్ళీ కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. కంపెనీ బాండ్స్ ఉంటాయి. గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. విచ్ కైండ్ ఆఫ్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ మీరు తీసుకుంటారో దాన్ని బట్టి మీ రిటర్న్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ అలాగే ఎంత కాలానికి మీరు చేయగలుగుతారు. 3 ఇయర్సా, 5 ఇయర్సా అనేది నంబర్ ఆఫ్ మంత్స్ పైన ఉంటుంది. ఎంత టెన్యూర్ ఎక్కువ పెట్టుకుంటే అంత రిటర్న్ అనేది ఎక్కువ మీకు జనరేట్ అవుతుంది. డెఫినిట్‌గా మనం పెద్ద పోర్ట్‌ఫోలియో ఉన్నప్పుడు ఒక 10-20% అనేది మీరు బాండ్స్ రూపంలో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసి అది కూడా క్వాలిటీ బాండ్స్‌లో చేయడం వల్ల ఓకే. రిటర్న్ అనేది బాగొస్తుందన్నమాట. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.